హలో అండి, నమస్తే అందరికీ. చూడండి, మా దొడ్లో ఎర్రజామకాయ చెట్టు ఉంది కదా, చూస్తున్నారు కదా అందరూ. ఇది పడిమోలిసిందండి. మేము అప్పుడు రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు ఆ కుండీలో మరి ఎట్టొచ్చిందో, పక్షుల ద్వారా వచ్చిందో ఏమో పడిమోలిసింది. అయితే అది నీళ్ళు పోస్తా పెంచుకుంటున్నా. ఒకరోజు అయితే అసలు చనిపోయినట్టు మొత్తం ఆకులన్నీ ఎండిపోయి ఒక పుల్ల మిగిలిందండి. అంత పుల్ల, జానెడు పుల్ల. అమ్మ ఇదేంది మంచిగా మన కాడ నేను అంతకుముందు వీడియోలలో ఎవరైనా కొనుక్కొచ్చి పెట్టుకున్నప్పుడు చూశానండి. అయితే అట్లా నాకు ఊరకనే వచ్చింది కదా అనుకొని పెంచుకుంటున్నా జాగ్రత్తగా. తర్వాత ఎండిపోయేసరికి ఏందమ్మో ఇటు ఎండిపోయింది, మళ్ళీ నేను కొనుక్కొచ్చి పెట్టుకోవాలా ఏంది, మనకి ఫ్రీగా వచ్చింది కదా అనుకున్నా. మళ్ళీ 4-5 రోజులకి కొంచెం చిగుర్లు కనిపించింది. అమ్మయ్య బతికిందిలే అనుకున్నా. ఇప్పుడు మా దొడ్లో నాటుకున్నా. పురుగు చూడండి ఎట్ట వచ్చింది ఇక్కడ. ఇదిగండి కొమ్మకి పురుగు. ఈ పురుగులు వచ్చి కొన్ని మొక్కలు పాడవుతున్నాయి. అయితే ఇక్కడ ఇల్లు కట్టుకున్నాక మా ఇంట్లో దొడ్లో నాటుకున్నాక 2-3 సార్లు కటింగులు చేశాను. ఎందుకంటే ఎత్తు పెంచకుండా మనకి మోయనంగా అందుబాటులో ఉండేటట్టు పెంచుకోవాలి అనుకుంటున్నా నేను. అందుకని ఎత్తు పెరగకుండా చూసుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ పెరుగుతూ ఉంది. మళ్ళీ చివర్లు కొంచెం కట్ చేద్దాంలే అనిపిస్తుంది. కానీ బ్రాంచెస్ వస్తున్నాయి అక్కడ. ఆ బ్రాంచెస్ని ఎందుకులే మళ్ళీ డిస్టర్బ్ చేయటము, కొంచెం పెరిగినాక కాయలు వచ్చిన తర్వాత వచ్చిన కొమ్మని తీసేద్దాం. కాయ తీసేసుకున్న కొమ్మని మళ్ళీ కట్ చేసుకుంటే అక్కడ బ్రాంచెస్ వస్తాయిలే అనిపించింది. ఎర్రజామ అయితే ఇక్కడ కాయ ఉందండి, చూడండి. మీకు నా వీడియోలు చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఇక్కడ కాయ ఉంది అనేది. అయితే ఇక్కడ మొగ్గలు 2 వచ్చినాయండి. ఇదండి మొగ్గలు. ఇక్కడ ఇంకో పిందె పడింది. మనకు ఒకసారి పూత చూపించాను ఒక వీడియోలో. ఇప్పుడు ఈ కాయ కోద్దాము. చూడండి ఎంత పెద్ద కాయ అయిందో. ఇదండి కోస్తున్నా, కొమ్మని ఇరగదీస్తున్నా. కత్తెర పెడితే రావటంలా. ఇదండి ఇప్పదీసి కవర్లో నుంచి తీసి చూపిస్తా. ఈ కవర్లు కట్టడం ఎందుకంటే మనకి ఉడతలు అవి ఎక్కువైపోతున్నాయండి. ఆ జామ చెట్టు కూడా చూడండి పెరుగుతూ ఉంది బాగా. దానిలో కూడా పిందెలు ఉన్నాయి. మొన్న కోసాను, మా గ్రూప్ మెంబర్స్ వచ్చినప్పుడు కోసి చూపించాను. మీరు అందరూ చూశారు చాలామంది. అయితే దీన్ని ఇప్పుడు కిచెన్ వేస్ట్ ఇస్తూ ఉన్నా. ఎప్పుడన్నా దేవుడి దగ్గర కొబ్బరి చెప్పులు కొట్టినప్పుడు కాయలు అది కొబ్బరి చెప్పు పాడైతే అట్ట వేస్తే దాంట్లో నీళ్ళు పెడితే ఆ నీళ్ళు దానికి పోతూ ఉంటాయి. అయితే బొప్పాయి మొక్కలు చాలా మొలిసినాయండి ఇక్కడ. ఇదండి చాలా ఉన్నాయి అక్కడక్కడ. నేను అవి పేకకుండా అంతే ఉంచుదాం అనుకుంటున్నా. ఇదిగండి ఇక్కడ ఒకటి పెరిగింది, అక్కడ ఒకటి పెరుగుతూ ఉంది. కిచెన్ వేస్ట్ నీళ్ళు అప్పుడప్పుడు ఇసురు పోస్తూ ఉంటా. ఇట్లా కొన్ని పెరుగుతూ ఉన్నాయి. ఇదండి ఇట్లా. ఇప్పుడు ఈ కాయని మనం కోసుకొని చూద్దాం ఎలా ఉందో. నేను ఫస్ట్ టైం ఇప్పుడు ఈ కాయని చూడటము. వేరే వాళ్ళ వీడియోలో చూశాను కానీ వాళ్ళు కోసి చూపిస్తుంటే, ఇప్పుడు మన దొడ్లో మనకి వచ్చిన కాయ చూపిస్తా మీకు. ఇక్కడ క్లౌ బీన్స్ విత్తనం ఊరకే వేసాను. నాకు ఇది క్లౌ బీన్సా లేకపోతే ఇంకోటి ఏంటండి నోని ఫ్రూట్ అని ఇచ్చారు ఒకళ్ళు అప్పుడు గ్రూప్లో. ఆ నోని ఫ్రూట్ విత్తనం ఏమోనని ఇక్కడ నాటుకున్నా, కానీ ఇది క్లౌ బీన్స్ అయింది, వచ్చింది మొక్క ఇక్కడ పెరుగుతుంది. అయితే పైన మల్బరీ మొక్క కొమ్మ కట్ చేసుకొచ్చి ఇక్కడ పెట్టానండి. ఇదండి ఇది ఎండిపోయింది, చిగుర్లు వచ్చి ఇదండి పూతలు, ఏమని చెప్పాలి, కాయలు కనిపించట్లేదు కదా. కాయలు మొదలైనయండి.
ఇక్కడ నాటుకున్నా నేను ఇంటి ముందు దొడ్లో. అదండి ఇప్పుడు ఆ జామకాయ కట్ చేసి చూపిస్తా. ఈ చెట్లో ఏమన్నా ఉన్నాయా అని చూస్తున్నా. జామకాయలు పిందెలే ఉన్నట్టున్నాయి. పిందెలు ఉన్నాయండి, ఆ పైన ఉన్నాయి పిందెలు, కనిపించట్లా మీకు ఆకుల మధ్యలో. ఏది లే సీతాఫలాలు మొత్తం మొగ్గలతోటి మొదలవుతుంది. జామ పిండి ఒక్కటన్నా కాయ దొరికిద్దామని చూస్తున్నా. ఇక్కడ ఒకటి ఉంది. అదండి అక్కడ ఒక 2, 3 కనిపిస్తున్నాయి అక్కడ. అయ్యండి అది అక్కడ ఒక 2 కనపడుతున్నాయి. అయ్యండి ఇంకా పెద్దవి అవ్వాలి. ఈ పురుగులు చూడండి ఎట్లా వస్తున్నాయో. అబ్బో ఎక్కువైనాయే. ఇవ్వండి మునగ చెట్టుకు కూడా వచ్చినాయి. ఎందుకేనంట మునగ చెట్టు పెంచుకోరంట దొడ్లలో, ఈ పురుగులు వస్తాయని. ఇంకా ఈ మనకి బట్టల మీద ఒంటి మీద పాకితే ఎలర్జీ వచ్చిద్దని మునగ చెట్టు పెంచుకోరు ఇంట్లో అని అంటారు. కాయ తీసి చూపిస్తా. ఇదండి అసలు ఎంత బాగుందోనండి. అసలు ఎంత పెద్ద కాయ చూడండి. నా చెయ్యి చూడండి. కడుగుతాను. ఇది దేవుడి దగ్గర కూడా పెట్టి కట్ చేసి చూపిస్తానండి. నాకైతే మనకి ఫ్రీగా వచ్చిన జామ చెట్టుకి రెడ్ జామకాయ మన తోటలో కాసింది. నాకు భలే ఆనందంగా ఉందండి. ఇప్పుడు ఈయన పూజ చేస్తున్నాడు. పూజ దగ్గర స్వామికి పెట్టించి చూపిస్తాం. పూజ అయిపోయింది, వెళ్ళిపోయాడు అంకులు. స్వామికి చూపిస్తున్నా. చూడండి ఎంత బాగుందో కాయ. కట్ చేసి చూపిస్తా. ఇదిగండి ఈయన కోస్తున్నాడు. పెద్ద కాయ అసలు ఎంత, నాకైతే భలే సంతోషంగా ఉంది. ఏంది ఇది? పట్టుకో, కాయను పట్టుకో, కాయను పట్టుకో. ఏమైంది? ఏంది ఇది? గట్టిగా పట్టుకో, తిప్పు కాయని, కాయని తిప్పు. ఎంత కష్టపడుతున్నామో చూస్తున్నారా? అబ్బా చూడండి, ఇంకా పండేటట్టు ఉంది కదా, విత్తనం కూడా రాలేదు. చూడండి ఎంత బాగుందో కలరు. బీట్రూట్ లాగా అండి. కొంతమంది బీట్రూట్ జామ అంటున్నారు దీన్ని, కొంతమంది ఏమో స్ట్రాబెర్రీ జామ అంటున్నారు. కానీ మనకైతే ఫ్రీగా వచ్చింది. ఇదేంటి కట్ చేస్తున్నాడు సన్నగా. ఇంకా పండేటట్టు ఉందండి, ఇంకా కాయ ముదరలేదు. మొక్క తిని చూడు, అది తిని చూడు, తిని చూడు. ఇదిగండి విత్తనం కూడా ఇంకా ముదరలా. తిను. ఎట్టుంది? బాగానే ఉంది. కొబ్బరి ఉన్నట్టుంది ఇక్కడైతే.
విత్తనాలు కూడా ముదరలో ఇంకా. నేను ఇంత కాయ అయింది కదా నా చేతిలో, చూడండి మీకు అర్థమైతే. ఇంత కాయ అయింది, ఎట్టుంటుందో ఏమో, ఫస్ట్ టైం కోయటం కదా అని చెప్పి కోసా. అసలు ఇంకా సీడు ముదరలేదండి, సీడు చిన్నగా ఉంది, నలిగిపోతుంది, మెత్తగా ఉంది నలిగి. కండ మటుకు బాగానే ఉంది కానీ అది బాగున్నాయి. ఇది ఈ మొక్క ఎవరికైనా దొరికితే కనుక నర్సరీలోనైనా తెచ్చిపెట్టుకోండి. చాలా బాగుంది కాయ మటుకి, పెంచుకోవచ్చు ఈ కాయన మటుకి. ఈ మొక్కని మనకి ఇది పడిమోలిసింది, పడిమోలిసిన కాయని మొక్కని నేను పెంచుకుంటే ఇప్పుడు నాకు కాయ ఇచ్చింది ఈ మొక్క. ఓన్లీ కిచెన్ వేస్ట్ తోటే అట్లా ఇసిరిపోస్తుంటే ఎప్పుడన్నా, దానికే మనకి ఇంతలా కాయ వచ్చింది కిచెన్ వేస్ట్కి. ఇంకా నేను పేడ ఎరువులు ఇంకా మంచిగా ఇస్తే ఇంకా ఎట్టుండేదో, ఇంకా అసలు ఈ పాటికి ఎన్ని కాయలు వచ్చేదో. నాకు పేడ ఎరువు దొరకట్లేదు, వర్మీ కంపోస్ట్ ఇద్దాంలేని తెప్పించా కానీ వేయలా. ఇప్పుడు చూసారుగా చెట్టు మొదట్లో ఎంత బాగా ఏం ఎరువులు ఇచ్చాను అనేది అక్కడ కనిపిస్తుంది మీకు. కిచెన్ వేస్టే వేస్తుంటా మొక్కలు అట్లాంటివి, ఎప్పుడన్నా బియ్యం గడిగిన నీళ్ళు అయ్యే. దానికే ఇంత మాత్రం కాయ వచ్చిందంటే ఇంకా మంచిగా ఎరువులు ఇస్తే ఇంకా చెట్టు అంతా కాయలు పడతాయి. ఇప్పుడు ఫస్ట్ టైం కదా, చిన్న మొక్కే కదా, ఇప్పుడు పిందెలు పోతా చూపించాను కదా. ఈ మొక్క మటుకు దొరికితే తెచ్చిపెట్టుకోండి, తెచ్చిపెట్టుకొని పెద్ద పెంచుకొని కాయ వచ్చినాక తిని చూసుకొని అది అనుభవించండి, చాలా బాగుంది. ఓకే అండి, షార్ట్ వీడియోలో చూపిస్తాం అనుకున్నా కానీ ఇవన్నీ చెప్పాలంటే కుదరదులే అని చెప్పి షార్ట్ వీడియోలో ఇట్లా చూపిస్తున్నా. భలే జ్యూసీగా బాగుంది. ఓకే అండి, ఇది మా దొడ్లో పడిమోల్సిన ఎర్ర జామకాయ చెట్టు విశేషాలు చెప్పా మీకు. మీరు కూడా తీసుకొచ్చి పెంచుకోండి. భలే తీయగా ఉందండి, తింటుంటే తినాలనిపిస్తుంది, అంత బాగుంది. ఓకే అండి, బాయ్ అండి. కొంచెం స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కూడా తెలుస్తుందండి ఇది, అందుకే స్ట్రాబెర్రీ జామ్ అన్నారేమో. స్ట్రాబెర్రీ కాయ తింటుంటే ఎట్లా ఉందో ఈ గుజ్జులో అట్లా ఉంది టేస్టు. ఇదైతే ఇక్కడ కొబ్బరిలాగా ఉంది, ఇక్కడైతే గుజ్జులో మటుకి విత్తనాలలో స్ట్రాబెర్రీ జామ, అదే స్ట్రాబెర్రీ టైప్లో తెలుస్తుంది మనకి. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ కుండీలో కన్నా నేలలో పెట్టుకుంటే ఇంక పెద్ద కాయ వచ్చింది అనేది నాకు అర్థమైందండి. కుండీలో అయితే కొంచెం ఎక్కువ బలం ఇవ్వాలి, నేలలో అంత బలం ఇవ్వకపోయినా ఇంత వచ్చింది అనేది అర్థమైంది ఇప్పుడు నాకు. ఓకే అండి, బాయ్ అండి. చూడండి కలర్ మీరే, బీట్రూట్ లాగా ఉందా, స్ట్రాబెర్రీ లాగా ఉందా, మీరే చెప్పండి. కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి మీరు. ఓకే బాయ్.